హలో గాయస్, రీసెంట్గా మనకి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో మరి దీనికి ముందు ఏదైనా ఫేర్వెల్ మ్యాచ్ ఆడాడంటే అది కూడా లేదు కదా. సో మరి ఒక్క ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడించకుండా టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి ఎన్నో రన్స్ కొట్టి సచిన్ తర్వాత సచిన్ అంతటోడు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకొని, సో మరి ఇంత చేసిన విరాట్ కోహ్లీకి ఒక్క ఫేర్వెల్ మ్యాచ్ కూడా పెట్టకుండా అతను రిటైర్మెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా బాధించింది అని చెప్పేసి రవిశాస్త్రి కూడా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ రవిశాస్త్రి అంటుంది ఏంటంటే, మీరు బీసీసీఐ కనుక తలుచుకుంటే ఖచ్చితంగా అతనికి ఫేర్వెల్ మ్యాచ్ ఒకటి కండక్ట్ చేసి, సో మరి ఆ ఫేర్వెల్ మ్యాచ్ అయిన తర్వాత నువ్వు రిటైర్మెంట్ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కానీ మరి ఇక్కడ బీసీసీఐకి అలాగే ప్లేయర్స్కి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు. సో మరి ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే మరి విరాట్ కోహ్లీ ఈరోజు మరి ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా మరి ఇండియన్ టీంకి ఇంత చేసినా కూడా మరి ఎటువంటి గౌరవం లేకుండా మరి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి నేనే కనుక ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఖచ్చితంగా విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేసి ఉండేవాడిని అని చెప్పేసి రవిశాస్త్రి అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మరి రవిశాస్త్రి చేసిన ఈ కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.